హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని అందిస్తుంది. ఈరోజు వీడియోలో బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవాలయంలో దసరా నవరాత్రుల సందర్భంగా మూలా నక్షత్రం, సరస్వతీదేవి పూజ మరియు అక్షరాభ్యాసాలు ఎప్పుడు నిర్వహిస్తున్నారో తెలుసుకుందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు. ఇక్కడున్న జ్ఞాన సరస్వతి దేవాలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయించడానికి భక్తులు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. మరీ ముఖ్యంగా దసరా నవరాత్రుల్లో వచ్చే మూలా నక్షత్రం నందు అక్షరాభ్యాసాన్ని నిర్వహించుకోవడం మరీ విశేషంగా భావిస్తారు భక్తులు. చదువుల తల్లి కొలువు తీరిన బాసరలో ఈ అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 12 వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలైతే ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో అమ్మవారు నవదుర్గ అలంకారాలలో భక్తులకు దర్శనమిస్తారు. మొదటి రోజు అక్టోబర్ 3న శైలపుత్రిగా, అక్టోబర్ 4న బ్రహ్మచారిణీ దేవిగా, అక్టోబర్ 5న చంద్రఘంటాదేవి, అక్టోబర్ 6 కూష్మాండాదేవి, అక్టోబర్ 7 స్కందమాతగా, అక్టోబర్ 8ని కాత్యాయనీదేవి, అక్టోబర్ 9 కాలరాత్రిదేవి, అక్టోబర్ 10 మహాగౌరిగా భక్తులకు దర్శనమిస్తారు. ఇక అక్టోబర్ 11న సిద్ధిదాత్రి, అక్టోబర్ 12 విజయదశమి నాడు ఆయుధ పూజ, సమి పూజ, అపరాజిత పూజను నిర్వహిస్తూ ఉంటారు. ఈ దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దేవస్థానం పలు సేవలను అయితే రద్దు చేసింది. వాటి వివరాలను ఒకసారి చూద్దాము. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 11 వరకు అమ్మవారికి నిర్వహించే అభిషేకాలు దేవస్థానం వారు రద్దు చేశారు. మరలా అమ్మవారికి అభిషేకాలు అక్టోబర్ 12 తర్వాత మాత్రమే నిర్వహిస్తారు. మరలా అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 13 వరకు భక్తులు నిర్వహించే చండీ హోమం కూడా దేవస్థానం వారు రద్దు చేశారు. ఈ దసరా నవరాత్రుల్లో శ్రీ సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజు అనగా అక్టోబర్ 9న అక్షరాభ్యాసాలను నిర్వహించుకోవడానికి భక్తులు అత్యధికంగా ఆలయానికి తరలివస్తారు. అయితే అక్టోబర్ 9న అక్షరాభ్యాసం తప్ప మిగతా ఆర్జిత సేవలు మరియు విఐపి పాసులు దేవస్థానం రద్దు చేసింది. అదే విధంగా అక్టోబర్ 12న విజయదశమి నాడు ఉదయం 10 గంటల వరకు అక్షరాభ్యాసాలు రద్దు చేసినట్లుగా దేవస్థానం వారు రీసెంట్గా అయితే తెలపడం జరిగింది. మూలా నక్షత్రం రోజు అనగా అక్టోబర్ 9న అక్షరాభ్యాసాలు తెల్లవారుజామున 2 గంటల నుంచి ప్రారంభమవుతాయి. ఇలా తెల్లవారుజామున 2 గంటల నుంచి ప్రారంభమైన అక్షరాభ్యాసాలు మరుసటి రోజు సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. వీటి కోసం దేవస్థానం వారు ప్రత్యేకంగా 3 మండపాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అత్యధికంగా భక్తులు తరలి వస్తారు కాబట్టి భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా దేవస్థానం వారు అనేక చర్యలను అయితే చేపడుతున్నారు. భక్తులు ఎవరైతే బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానానికి వెళ్తున్నారో వారందరికీ ముఖ్య గమనిక, అక్కడ ఎవరైనా మీకు విఐపి పాసులు ఇప్పిస్తామంటే అసలు నమ్మొద్దు. ఎందుకంటే దేవస్థానం వారు విఐపి పాసులను అయితే రద్దు చేశారు. తెలుసుకున్నారు కదండి బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానంలో జరుగుతున్న దసరా నవరాత్రి ఉత్సవాల గురించి మరియు మూలా నక్షత్రం రోజు అక్షరాభ్యాసాలకు సంబంధించిన వివరాలను. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడ ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.